గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మన టాలీ ఈఆర్పి 9లో అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టాలీ ప్యాకేజ్ అండ్ హౌ టు క్రియేట్ ఏ కంపెనీ, సో హౌ టు క్రియేట్ లెడ్జర్ అనేటటువంటి దాని గురించి మాట్లాడుకుందామండి. సో మనం టాలీ యొక్క కొంత ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మాన్యువల్గా మనం చేసేటటువంటి దానికి ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ ప్యాకేజెస్కి కూడా చాలా డిఫరెన్సెస్ కూడా మనం చూసామండి. అయితే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా అవసరం లేదండి. టాలీ ప్యాకేజ్ చేయడానికి, టాలీస్ మన నేర్చుకోవడానికి, లేదా టాలీలో అకౌంటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చేయడానికి కానీ చూసుకోవడానికి కానీ ఏ విధమైనటువంటి అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా నాలెడ్జ్ పర్సన్స్ కూడా ఈ టాలీ అనేటటువంటి దాన్ని ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చును. కారణం ఏంటంటే ఆ మాన్యువల్గా అయితే కొన్ని సూత్రాలను అనుసరించి కొన్ని రకాల భావాలను దృష్టిలో పెట్టుకొని, కాన్సెప్ట్స్ని దృష్టిలో పెట్టుకుని అవి అక్కడ మనం చేయడం అనేటటువంటి జరిగితే ఈ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ టాలీలో మనకి ఏ విధమైనటువంటి అకౌంటింగ్ నాలెడ్జ్ లేనటువంటి, అంటే అకౌంటింగ్ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు కూడా దే హ్యావ్ టు ఈజీలీ రన్ ఇన్ టాలీ అండి. అందుకోసం ఈ టాలీ వల్ల ఉండేటట్టు దీనికి కారణం ఏమిటి అని అంటే ఈ అకౌంటింగ్ ప్యాకేజీలో ఉన్నటువంటి అడ్వాంటేజెసే మనం చెప్పుకోవచ్చునండి. ఈ ఇక్కడ అడ్వాంటేజెస్ కనుక మనం చూసినట్లయితే యాక్యురసీ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ బై ద యూజ్ ఆఫ్ కాలిక్యులేషన్ అండ్ ఫార్ములా టూల్స్ అవైలబుల్ విత్ ఎక్సెల్ అండ్ యాక్సెస్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనం ఈ టాలీని నుంచి కేవలము మనం ఆల్రెడీ చెప్పామండి. ఇంతకుముందు ఫస్ట్లో మనకి ఎంఎస్ దాస్లోనే ఓపెన్ చేసి అది సింగిల్ ఎంట్రీ సిస్టమ్గానే అక్కడ మనం చూసుకున్నామండి. అయితే తర్వాత మనకి వర్షన్స్లో విండోస్లో కూడా ఆపరేట్ చేయడం జరిగింది. సో ఈ టాలీ ఈ ఫార్ములాస్ అన్నింటినీ కూడా మనం కేవలం టాలీ దాని నుంచి మన విండోస్కి సంబంధించి ఎక్సెల్లో కానీ యాక్సెస్లో కానీ కూడా దీన్ని మనం అవైలబుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ ఎనేబుల్స్ ఎఫెక్టివ్నెస్ డేట్ మూవ్మెంట్ అప్డేటెడ్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్స్. అలాగే ఆ లెస్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటిది ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయండి. అండ్ ఆల్సో ఆ స్పీడ్ అండ్ యాక్యురసీ, ఇమీడియట్గా ఒక ట్రాన్సాక్షను మనం మాన్యువల్గా తయారు చేసుకోక్కర్లేకుండానే వన్స్ ఒక గ్రూప్ కానీ ఒక లెడ్జర్ కానీ మనం క్రియేట్ చేస్తే అది ఇమీడియట్గా అది ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా అది చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. సో అది స్పీడ్ అండ్ యాక్యురసీ అనేటటువంటిది ఇక్కడ మనకి ఉపయోగపడుతుంది టాలీ ప్యాకేజెస్ ద్వారా. And also it helps to generating reports which aids in business decision making. సో బిజినెస్ డెసిషన్ మేకింగ్ సంబంధించి మనకి ఈ రిపోర్ట్లు అనేటటువంటివి చాలా ఎంతగానో ఈ టాలీ ప్యాకేజెస్ ద్వారా మనకు ఉపయోగపడతాయి. అలాగే అవైలబిలిటీ ఆఫ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, మన డేట్కి సంబంధించి మనం ఆటోమేటిక్గా మాన్యువల్గా అయితే మనమే మార్చుకుంటూ మనమే వేసుకొని చేసుకోవాలండి. బట్ అకౌంటింగ్ టాలీ ప్యాకేజెస్లో ఈ అప్ టు డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ అవైలబిలిటీ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఉంటుందండి. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ రిడక్షన్ ఎట్ కాస్ట్ డ్యూ టు మినిమల్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. తక్కువ మంది వ్యక్తితోటి ఈ టాలీ అనేటటువంటిది రన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ దాని ద్వారా ఉండేటటువంటి వ్యయాలు అనేటటువంటివి ఇక్కడ ఈ టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్ ద్వారా తగ్గించుకోవడం అనేటువంటి జరుగుతుందండి. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ ఎఫిషియంట్ కమ్యూనికేషన్ సిస్టమ్ త్రూ ఈమెయిల్, ఫ్యాక్స్ అండ్ టెలికాన్ఫరెన్సింగ్ ఎట్సెట్రా. సో ఈ టాలీ వల్ల మనకి ఈమెయిల్ ద్వారా కానివ్వండి, లేదా కమ్యూనికేషన్ సిస్టమ్ అనేటటువంటిది మనకి చాలా ఈజీగా హెల్ప్ చేయడానికి ఈ టాలీ అనేటటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. దానికి ఈమెయిల్స్ కానివ్వండి, లేదా ఫ్యాక్స్ కానివ్వండి, లేదా టెలికాన్ఫరెన్సెస్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో ఇది మనకు ఒక అడ్వాంటేజెస్గా మనం చెప్పుకోవచ్చును.
అలాగే ఎఫిషియంట్ స్టోరేజ్, మనకి స్టోరేజ్కి సంబంధించి కూడా మంచి సమర్థవంతమైనటువంటి స్టోరేజ్ని ఈ టాలీ ప్యాకేజ్ అనేటటువంటిది అందిస్తుందండి. అండ్ రిట్రైవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అలాగే రిమోట్ డేటా యాక్సెస్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ హెల్ప్స్ ఇన్ మొబిలిటీ అక్రాస్ ద వరల్డ్. ఇది మనం ఆల్రెడీ మీకు చెప్పాను, మన రిమోట్ సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా మనం ఇక్కడే ఒక చోట నుంచే మనం అనేక ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం ఆపరేట్ చేసుకోవడానికి ఈ టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్ అనేది మనకు ఉపయోగపడుతుంది. త్రూ అవుట్ నెట్ అనేటటువంటి డెవలప్మెంట్ అయ్యింది కాబట్టి దాని ద్వారా మనకి ఈ త్రూ అవుట్ రిమోట్ అంటే ఇక్కడే కూర్చున్న ప్రదేశం నుంచే మనం ఎక్కడికైనా సరే ఏ విధమైనటువంటి అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ అయినా ఈ టాలీ ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాగే గమని అర్జెంటుగా ఎక్కడైనా రిపోర్ట్స్ కావాల్సి వచ్చినా ఇంకోటి కావాల్సి వచ్చినా ఖచ్చితంగా మనం మాన్యువల్గా మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి పుస్తకాల్లో చూసుకుని పుస్తకాల్లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ అక్కడ తెచ్చుకుని చేసుకోవాల్సినటువంటి అవసరం లేకుండానే ఈ టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్ మనకి తోడ్పడుతుందండి, సహాయం అనేది మనకి చేస్తుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ కాన్సిడరబుల్ రిడక్షన్ ఆఫ్ ఆఫీస్ స్పేస్ అండ్ స్టేషనరీ. సో ఆఫీస్కి సంబంధించి ఆ స్టేషనరీకి సంబంధించేటటువంటి కొంత ఖర్చులు ఏవైనా కొనకు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇవి తగ్గించడం అనేటటువంటిది చేస్తుంది. దానికి ఎందుకంటే డేటా అంతా కూడా అందులోనే ఫీడ్ చేసి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆ పేపర్ ఎక్స్పెండిచర్ కానివ్వండి, పెన్నులు, పెన్సిల్స్, లేదా అడిషనల్ ఎనీ స్టేషనరీ సంబంధించినటువంటి కొంతవరకు ఖర్చులు తగ్గించుకునేటటువంటి అడ్వాంటేజ్ మనకి టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్లో ఉన్నాయండి. ఇక ఈ టాలీ డిసడ్వాంటేజెస్ కనుక చూసినట్లయితే ఇది సింగిల్ విండో సాఫ్ట్వేర్గానే మనం చెప్పుకుంటామండి. అలాగే నో యూస్ఫుల్ అప్గ్రేడ్స్ అండి, అలాగే టూ ఎక్స్పెన్సివ్ టు రన్, అలాగే లో సెక్యూరిటీ. సో ఇవన్నీ కూడా మైనస్లు కింద మనం చెప్పుకోవచ్చును. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఒక అకౌంటింగ్కి సంబంధించి సమర్థవంతమైనటువంటి విధి విధానాలతోటి మంచిగా అకౌంటింగ్ మరింతగా పటిష్టంగా ఉండడం కోసం ఈ టాలీ ERP 9 అనేది ఎంతగానో మనకి ఉపయోగపడుతుందనే చెప్పచ్చండి. ఎందుకంటే ఈ మైనస్లు అనేటటువంటివి పెద్ద ఇట్స్ నాట్ క్రైటీరియా అండి, ప్రతి దాంట్లోనూ కూడా ఎన్నో కొన్ని మైనస్లు అనేటటువంటి ఉంటూ ఉంటాయి. కానీ ఎక్కువగా ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి వేళ ప్రపంచంలోనే 90% పైగా ఈ టాలీ అనేటటువంటి దాన్ని అకౌంటింగ్ సంబంధించి వాడడం జరుగుతుందండి. ఇక ఈ టాలీ కోర్స్ ఎందాక మనం చెప్పినట్టుగా ఈ పర్సన్స్ ప్రతివాడు కూడా ఖచ్చితంగా అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండాలనేటటువంటి అవకాశం ఏమీ లేదండి. ఖచ్చితంగా ఒక 6th క్లాస్ ఫెయిల్ అయిపోయినటువంటి స్టూడెంట్ కూడా వాడికి ఈజీగా ఈ టాలీ అనేటటువంటిది రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది టాలీకి సంబంధించి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి. ఈరోజు ఇంకా నెక్స్ట్ టాపిక్లో మనం చూసినట్లయితే అకౌంటింగ్ టాలీ కాంపోనెంట్స్ అండి. టాలీ కాంపోనెంట్స్ అంటే టాలీలో ఉండేటటువంటి పార్ట్స్ ఏంటి అనేది మనం చూసినట్లయితే మీకు ఓకే చూడండి, ఆఫ్టర్ ఇన్స్టాల్ ద టాలీ సాఫ్ట్వేర్ we are ready to work with the టాలీ environment. The following methods are used to activate the టాలీ screen. The first one మనకి మెథడ్ 1లో మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఈ టాలీ స్క్రీన్ మనకి టాలీ అనేటటువంటిది మనం ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా మీకు ఆ స్క్రీన్ అనేటటువంటిది కనబడుతుందండి. దీన్ని మనం
టైటిల్ బార్ అనేటటువంటి దాంతో చూపిస్తామండి. ఇది హారిజంటల్ బటన్ బార్, హారిజంటల్ బటన్ బార్ అంటారండి దీన్ని, హారిజంటల్ బటన్ బార్ అంటారు. ఇక్కడ వచ్చేటప్పుడు పార్ట్ ఇటు కింద సపరేట్గా అవుతుందంటే మీరు టాలీ సాఫ్ట్వేర్ అనేటటువంటిది మనకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టాలీ అనేటటువంటి దాన్ని ఓపెన్ చేయగానే మీకు స్క్రీన్ అనేటటువంటిది అపీరెన్స్ వచ్చి ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పుస్తకంలో. ఇదిగో ఈ విధంగా మీకు స్క్రీన్ అనేటటువంటిది కనబడుతుందండి. ఈ స్క్రీన్లో ఈ పైదాన్ని మనం టైటిల్ బార్ అనేటటువంటి దాంతో చెప్తామండి. ఇందులో ఈ టైటిల్ బార్కి సంబంధించి అంటే మనం ఇక్కడ క్లుప్తంగా మనం చెప్పాలి అంటే ఇది 4 ఏరియాస్గా మనం చెప్తామండి. అంటే ది గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్లో కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ అండి. 4 పార్ట్స్ కింద మనం చెప్పచ్చు. 1 2 3 ఇదంతా 4 అండి. ఇది 1 2 ఇది ఈ 2 కలిపి ఒక పార్ట్, ఇది ఒకటి 4. సో ఈ మనం ఎప్పుడైతే టాలీ సాఫ్ట్వేర్ కనుక మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు టాలీ అనేటటువంటిది ఓపెన్ చేయగానే అది స్క్రీన్ ఈ విధంగా మీకు అపీరెన్స్ అనేటటువంటిది కనబడుతుందండి. ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో మీకు ఈ విధంగా ఈ స్క్రీన్ అనేటటువంటిది మనకి అవుతుందండి, మనకి డిస్ట్రిబ్యూట్ అనేటటువంటిది అవుతుందండి. ఈ స్క్రీన్లో మనం చూసినట్లయితే ఇక్కడ 4 పార్ట్స్గా ఈ స్క్రీన్ మనం చెప్పచ్చండి. అంటే ది గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ యాజ్ మార్క్డ్ ఇన్ ద బిలో. చూడండి ఇక్కడ మనకి చూపించాడు. ఈ 1 2 3 4 ఈ విధంగా 4 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేస్తామండి. అందులో మొట్టమొదటి పార్ట్ వచ్చి మనకి ప్రొడక్ట్ ఇన్ఫో అంటాము. ద ఫస్ట్ పార్ట్ ఇక్కడ 4 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తామండి. అందులో ద ఫస్ట్ పార్ట్ వచ్చి ప్రొడక్ట్ ఇన్ఫో అంటామండి, ప్రొడక్ట్ ఇన్ఫో. అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ వర్క్ ఏరియా. అండ్ థర్డ్ పార్ట్ button bar, and fourth one calculator. సో మీకు టాలీ స్క్రీన్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అపీరెన్స్ అనేటటువంటి ఒక స్క్రీన్ మనకి కనపడుతుందండి సిస్టమ్ మీద. ఇది 4 పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తాము. అంటే ఇందులో ఉండేటటువంటి కాంపోనెంట్స్ చెప్తున్నాను ముందు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. దీన్ని మనం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అండి. అంటే టాలీ యొక్క అవి ఏ వెర్షన్లో ఉంది అర్థమైందా దానికి సంబంధించి అంటే ద ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం చెప్పుకోవాలి అంటే ప్రొడక్ట్ ఇన్ఫో డిస్ప్లేస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సాఫ్ట్వేర్ వెర్షన్ అండ్ రిలీజ్, డెవలపర్ కంపెనీ, సిస్టమ్ నేమ్ అండ్ డేట్, ప్రొడక్ట్ బ్రాండ్ నేమ్, సింగిల్ ఆర్ మల్టీ యూజర్ ఇండికేటర్, సాఫ్ట్వేర్ సీరియల్ నెంబర్ అండ్ సిస్టమ్ టైం. సో ఇక్కడ మనం ప్రొడక్ట్ ఏరియాకి సంబంధించి ఆ వెర్షన్ ఏంటంటే దానికి ఉండేటటువంటి అప్డేట్ ఎప్పటి నుంచి వచ్చింది, అలాగే దాని మీద ఉండేటటువంటి డేట్ కానివ్వండి, అలాగే ఏ ప్రొడక్ట్ బ్రాండ్కి సంబంధించి ఇక్కడ కంపెనీ ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇందులో నమోదవడం అనేటటువంటి జరుగుతుంది. అందులో ఆ ప్రొడక్ట్ బ్రాండ్ నేము, అలాగే సింగిల్ ఆర్ మల్టీ యూజర్ ఇండికేటరు, అలాగే ఆ సాఫ్ట్వేర్ సీరియల్ నెంబర్ అండ్ సిస్టమ్ టైం అండి. సో ఎవ్రీ టైమ్ ఏ న్యూ రిలీజ్ ఆఫ్ టాలీ ఈజ్ మేడ్, it is identified with a different release name. Tally would rewrite data created in earlier release to make it compatible with the current release of software. ఇక్కడ ఈ ప్రొడక్ట్కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లో ఉంటుందండి. ఇక రెండవ వర్క్ చూసినట్లయితే దాంట్లో మనం చూసినట్లయితే ఈ బటన్ హారిజంటల్ బటన్ బార్ అంటామండి దీన్ని. తర్వాత ఒక ఏరియా గురించి చెప్తాను. ఇది హారిజంటల్ బటన్ బార్ అంటాం. దీంట్లో మనకి ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు స్క్రీన్ కనుక చూసినట్లయితే ఇక్కడ కొన్ని రైట్స్ ఉంటాయండి. ప్రింట్ ఆప్షన్ కావాలంటే ప్రింట్కి సంబంధించి, అలాగే
ఎక్స్పోర్ట్కి సంబంధించి, అలాగే ఎక్స్పోర్ట్కి సంబంధించి మీరు టాలీ స్క్రీన్ ఓపెన్ చేయగానే తెలుస్తుందండి. ఎక్స్పోర్ట్కి సంబంధించి, అలాగే ఈమెయిల్కి సంబంధించి, అలాగే ఇక్కడ కరెన్సీకి సంబంధించి, అట్లాగే ఇక్కడ లాంగ్వేజెస్కి సంబంధించి. సో ఇక్కడ చివరిగా మనకి ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఈ హారిజాంటల్ బటన్ బార్లో మనకి దేనికా ఇన్ఫర్మేషన్ అయితే, అంటే ప్రింట్కి కానివ్వండి, లేదా ఎక్స్పోర్ట్కి సంబంధించి కానీ, ఈమెయిల్కి సంబంధించి కానీ, ఒక లాంగ్వేజెస్కి సంబంధించి కానీ, అదే వీటన్నింటికి ఇక్కడ హెల్ప్ అనేటటువంటి ఆప్షన్ కూడా దాంట్లో ఈ బటన్ బార్లో ఇవ్వడం జరిగిందండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది వర్క్ ఏరియా అండి. ఈ వర్క్ ఏరియాలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 2 పార్ట్స్గా ఈ టాలీ స్క్రీన్ డివైడ్ చేయడం జరిగిందండి. ఇందులో వర్క్ ఏరియాలో మనం చూసినట్లయితే ఇక్కడ కరెంట్ పీరియడ్, ప్రస్తుతం ఉండేటటువంటి సంవత్సరం ఏమిటి, అలాగే కరెంట్ డేటు ఇక్కడ 2 ఉండడం అనేటటువంటి ఉంటుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అండి, లిస్ట్ ఆఫ్ కంపెనీస్. ఇక్కడ కంపెనీస్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీ, లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అండి. అంటే ఈ కంపెనీ దానండి సెలెక్టెడ్ కంపెనీస్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ అని ఉంటాయండి. దీంట్లో ఇక్కడ నేమ్ ఆఫ్ ద కంపెనీ, డేట్ ఆఫ్, చివరగా డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ, అట్లాగే ఇటు సైడ్ మనం చూసినట్లయితే గేట్వే ఆఫ్ టాలీలో కంపెనీ ఇన్ఫో అని ఉంటుందండి. ఈ కంపెనీ ఇన్ఫోలోకి మనం చూసుకున్నట్లయితే అక్కడ సెలెక్ట్ కంపెనీ, అలాగే క్రియేట్ కంపెనీ, అట్లాగే బ్యాకప్, అలాగే రీస్టోర్, క్విట్, ఇలాగా కొన్ని మనకి కంపెనీకి సంబంధించి ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఇవి ఉంటాయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ వర్క్ ఏరియా అంటామండి దీన్ని. ఇది కరెంట్ పీరియడ్కి సంబంధించి ఉంటుందండి. అలాగే కరెంట్ డేట్కి సంబంధించి ఇక్కడ చూపిస్తాము. ఇందులో లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, అంటే ఒకవేళ మనం కనుక కొత్తగా ఒక కంపెనీని క్రియేట్ చేసామనుకోండి, ఇక్కడ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండదండి. మనం ఖచ్చితంగా ఆ కంపెనీ అనేటటువంటిది క్రియేట్ చేస్తేనే ఇక్కడ ఏ కంపెనీస్ క్రియేట్ చేసామో ఆ పేరు, అది జరిగినటువంటి డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ ఇక్కడ మనకు చూపిస్తుందండి. అంటే మొట్టమొదటిగా టాలీని యూజ్ చేసేటటువంటి కంపెనీలు ఏమైనా కనుక ఉన్నట్లయితే అవి ఖచ్చితంగా మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనం కంపెనీ అనేటటువంటిది క్రియేట్ చేయాలండి. ఈ కంపెనీ అనేటటువంటిది క్రియేట్ చేయడం ఎలా చేస్తాము అంటే, మళ్ళీ మనం సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని సాఫ్ట్వేర్ ఆ టాలీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేటటువంటిది ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుందండి. ఇందులో కంపెనీ ఇన్ఫర్మేషన్ అదొకరికి వెళ్ళినట్లయితే మనం ఫ్రెష్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ మనకి గ్రూపు క్రియేట్ కంపెనీ అనేటటువంటిది మనకి కనబడుతుందండి. ఎప్పుడైతే ఈ స్క్రీన్ ఇలా అపీరెన్స్ రాగానే క్రియేట్ కంపెనీ అనేటటువంటిది కొట్టగానే మనకు మళ్ళీ కంపెనీ క్రియేషన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషను ఓపెన్ అవుతుందన్నమాట. అది ఏంటనేది మళ్ళీ మాట్లాడదాం నెక్స్ట్. ఒకవేళ ఆల్రెడీ ఇదివరకు మీరు ఏదైనా రన్ చేస్తుంటే, ఇదివరకు ఏదైనా కంపెనీలు రన్ చేస్తున్నారు అనుకోండి, దానికి సంబంధించి టాలీ కొనసాగిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేమ్ ఆఫ్ ది కంపెనీ, ఇదివరకు ఆల్రెడీ ఒక 2-3 కంపెనీలు, సపోజ్ ఒక సింహ కంపెనీ ఒకటి రెడీ చేశారండి, అలాగే శ్రీను అండ్ కో అని ఒక కంపెనీని క్రియేట్ చేశారు, అలాగే రామ్ అండ్ కో అనే ఒక కంపెనీని క్రియేట్ చేశారు. ఇలా 3 కంపెనీలు మనం క్రియేట్ చేసేసి ఆల్రెడీ మనం చేసినట్లయితే ఇమీడియట్గా మీరు టాలీ గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు సెలెక్ట్ ఇన్ఫర్మేషన్తో పాటుగా ఈ నేమ్ ఆఫ్ ది కంపెనీ, అంటే ఏ కంపెనీలు ఆల్రెడీ మన టాలీలో లోడ్ అయి ఉన్నాయో ఇక్కడ చూపించేస్తుంది అనమాట అండి. సింహ లాస్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఎంత,
అలాగే శ్రీను అనుకో లాస్ట్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఎప్పుడు చేశారు, అలాగే రామ్ అండ్ కో సంబంధించి. ఒకవేళ ఈ ఫ్రెష్గా కనుక కంపెనీని మనం ఫీడ్ చేస్తున్నాము అంటే, క్రియేట్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనకి కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదండి. ఎప్పుడు వస్తుంది అంటే కంపల్సరీ మీరు కంప్లీషన్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ ఏ కంపెనీ, అప్పుడే ఆ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ బోర్డు ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి 3 కంపెనీలు ఇక్కడ కనపడుతున్నాయండి. ఇందులో మనకి సింహ అనే కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ సెలెక్ట్ కంపెనీ అనేటటువంటి దాన్ని మళ్ళీ మనం ఓపెన్ చేసిగానే కంపెనీ మళ్ళీ లిస్టులన్నీ కూడా మనకి దర్శనమిస్తాయండి. అందులో సింహ అనే కంపెనీ కొడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి రావడం జరుగుతుందన్నమాట. ఇది అలాగే ఇంకా వర్క్ ఏరియా అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా మనకి ఉండేటటువంటిది కాలిక్యులేటర్ అండి. ఈ కాలిక్యులేటర్ అనేటటువంటిది మనకి ఈ ప్రాంతంలో మీకు కనబడుతుందండి. మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్లో, మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇదంతా కూడా దీస్ ఆర్ 2 places ఆర్ వర్క్ ఏరియా అండి. అండ్ ఫైనల్గా లాస్ట్లో ఉంది చూడండి, ఇది దట్ ఈస్ కాల్డ్ కాలిక్యులేటర్ అంటామండి. దీన్ని కాలిక్యులేటర్. ఈ కాలిక్యులేటర్ అనేటటువంటి దానికి మనకి చెప్పాలి అంటే వర్కింగ్ విత్ టాలీ, కాలిక్యులేటర్ వర్కింగ్ విత్ టాలీ, either work at work area where menu reports and entry screens etc appear, or with calculator. By default work area becomes active and calculator remains inactive. ఇక్కడ కాలిక్యులేటర్ అనేటటువంటిది మనం ప్రెస్ చేయాలి అంటే కంట్రోల్ ఎమ్ అనేటటువంటిది ఇక్కడ ఉంటుందండి. కంట్రోల్ ప్లస్ ఎమ్ కొడితే కాలిక్యులేటర్ మనకి ఓపెన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే మనం చేసినటువంటిది ఏదైనా కాలిక్యులేషను, ఇక్కడ వర్క్కి సంబంధించి కాలిక్యులేషన్ ఏదైనా చెయ్యాలి అన్నా కూడా ఇక్కడ కాలిక్యులేటర్ అనేటటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుందండి. అంటే మాన్యువల్గా జరిగేటటువంటి తప్పులు ఇక్కడ సరిదిద్దుకోవడం కోసము మనకి ఈ ల్యాక్స్లోని క్రోర్స్లోని ఏదైనా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ టోటలింగ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అంతా కూడా ఆ ఫైనాన్షియల్ డీలింగ్ సంబంధించే ఇక్కడ చూపిస్తాం కనుక ఆర్థికపరమైనటువంటి నివేదికలన్నీ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి సో ఈ ద్రవ్య సంబంధమైన వ్యవహారాలన్నింటినీ కూడా మనం తప్పనిసరిగా ఎటువంటి తేడాలు లేకుండా వేయాలి అంటే అటు మాన్యువల్గా చేయడం కన్నా మనకి టాలీలో ఈ కాలిక్యులేటర్ ఫెసిలిటీ అనేటటువంటిది కూడా ఉందండి. దీనికి కంట్రోల్ ప్లస్ ఎమ్ అనేటటువంటిది కొడితే మనకి కాలిక్యులేటర్ అనేటటువంటిది వస్తుందండి. తర్వాత దీన్ని కాలిక్యులేటర్ తీసివేయాలి అంటే కంట్రోల్ ప్లస్ ఎన్ అనేది ఆప్షన్ చేయడం ద్వారా మనకి ఇక్కడ కాలిక్యులేటర్ అనేటటువంటిది పోతుందండి. ఇది కాంపోనెంట్స్ అండి, టాలీలో ఉండేటటువంటి కాంపోనెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు క్వశ్చన్ అండి. ఈ టాలీ కాంపోనెంట్స్ దీన్నే పార్ట్స్ అంటాం అన్నమాట. అంటే టాలీ సాఫ్ట్వేర్ మన కంప్యూటర్లో మనం డౌన్లోడ్ చేసిన తర్వాత టాలీ మీద మనం మౌస్ పెట్టి ఒకసారి ప్రెస్ చేసిన వెంటనే టాలీ స్క్రీన్ అనేటటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది నేను 7.2లో చెప్పానండి పాయింట్స్. ఇప్పుడు లేటెస్ట్గా ఉండే దాంట్లో ఇంకా కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉండడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటటువంటిది అవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా మీకు ఎప్పుడో 3.0 నుంచి ఈవేళ ERP 9 6.6 వరకు ఉన్నాయి. ఇది మనకి లేటెస్ట్ వెర్షన్ కావాలంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలంతే తప్పకుండా. కాబట్టి మనకు జస్ట్ మీకు ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ చెప్పాను, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ మోడ్ అని అర్థమవుతుందండి. మీకు ఈ విధంగా ఉంటుంది అని చెప్తామంతే, మీరు బయట నేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఏమైనా సిస్టమ్ కానీ ల్యాప్టాప్లు కానీ ఉన్నట్లయితే డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్లు ఉన్నాయి, అందులో మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని అక్కడ చూడండి. మీకు మన పుస్తకాల్లో ఇచ్చినటువంటిది కూడా ఏంటంటే మీకు ప్రింటింగ్ అది కరెక్ట్గా రాలేదండి, కానీ ఎగ్జామినేషన్లో వాడు అడుగుతున్నాడు కంపెనీ క్రియేట్ చేయాలంటే ఏంటి, అలాగే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్యాకేజ్ అని, అలాగే లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు ఆ బాక్స్ ఓపెన్ అయినప్పుడు ఎక్కడ తీసుకోవాలి, అది సింగిల్ లెడ్జర్ మల్టిపుల్, ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా ఈ ప్రింటింగ్ అయితే మనకి ఉండేటటువంటి పుస్తకాల్లో కరెక్ట్గా లేదండి. ఒకసారి అందులోనే మీరు చూసుకోండి అంతే, ఇక్కడ ఇలా ఉంటుంది అని మాత్రమే మేము చెప్తున్నాము. సో ఇది మీరు బయట ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇక్కడ జస్ట్ 2 ముక్కలు వింటే అక్కడ కొంచెం ఎక్స్పాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పెట్టిందే తప్ప పూర్తి స్థాయిలో మిమ్మల్ని అకౌంటింగ్ ప్యాకేజెస్ నేర్పేసేసి మిమ్మల్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కన్నా తీర్చిదిద్దే అవకాశం అయితే ఇక్కడ ఉండదండి. కరెక్ట్ టు మీ ఫ్రాంక్ చెప్పేస్తున్నాను. సో
ఇక్కడ మనకి టాలీ కాంపోనెంట్స్ చూసినట్లే అంటే ఇందాక మనం చెప్పినట్టుగా టాలీ కనుక ప్యాకేజ్ అని మీరు డౌన్లోడ్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ మీద ఈ విధంగా మనకి అపీరెన్స్ అనేటటువంటి స్క్రీన్ మనకి రిఫ్లెక్ట్ అనేటటువంటి చూపిస్తుందండి. ఇక్కడ మనకి ఇది మీరు నిశ్చితంగా పరిశీలిస్తే 4 ఏరియాస్ కింద దీన్ని డివైడ్ చేస్తారండి. ఇందులో మొట్టమొదటి ఏరియా అంతా కూడా ప్రొడక్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. అంటే ప్రజెంట్ వెర్షన్ అంటే దీన్ని మనం టైటిల్ బార్ అనేటటువంటి పేరుతోటి ఇక్కడ చూపిస్తామండి. ఇక రెండవ దాన్ని మనం బటన్ బార్ అంటామండి, దాన్ని హారిజంటల్ బటన్ బార్ అంటాము. దీంట్లో కొన్ని రకాల మనకి ఐటమ్స్ అనేటటువంటిది ఇవ్వడం ఉంటుందండి. దీని ఐకాన్స్ ఏంటంటే ప్రింట్ అనేటటువంటి ఆప్షన్ కానీ, ఎక్స్పోర్ట్ అనేటటువంటి ఆప్షన్ కానీ, ఈమెయిల్ అనేటటువంటి ఆప్షన్ కానీ, కరెన్సీకి సంబంధించి కానీ, అలాగే లాంగ్వేజెస్ సంబంధించి కానీ, అలాగే పాపప్కి సంబంధించిన కానీ, అలాగే చివరిగా హెల్ప్ అనేటటువంటి దానికి సంబంధించి ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుందండి స్క్రీన్లో. ఇక మూడో ప్లేస్ని వర్క్ ఏరియా అంటాము. ఈ వర్క్ ఏరియాలో కరెంట్ పీరియడ్ ఏంటి అంటే ఏ సంవత్సరంలో మనం ఉన్నాము, అలాగే డేట్ ఏంటి, కరెంట్ డేట్ ఏమిటి అనేటటువంటిది ఇక్కడ చూపిస్తుందండి. అలాగే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్, మనం ఏవైతే కంపెనీ సెలెక్ట్ చేసామో ఆ కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బోర్డు మీద మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కనపడడం అనేది జరుగుతుంది. అంటే ఇదివరకు మీరు ఏదైనా ఒక 3-4 కంపెనీలు కనుక క్రియేట్ చేస్తుంటే అక్కడ దానికి సంబంధించినటువంటి అంటే ఏ కంపెనీలు మన టాలీ అకౌంటింగ్ ప్యాకేజెస్లో ఉన్నాయి అని అక్కడ చూపిస్తుందండి. ఇందులో పర్టికులర్గా అలాగే ఆ కంపెనీకి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే గతంలో అది ఎప్పుడు వరకు ఈ ట్రాన్సాక్షన్ చేశాము అనేది. అందుకని ఇక్కడ మనకి ఈజీ ఇన్ఫర్మేషన్ అన్నానండి మీకు. ఎందుకంటే ఇప్పుడు మాన్యువల్గా ఉందనుకోండి, అన్ని బుక్స్ తీయాలి, అన్ని ఒక నెలలో రోజు జరగచ్చు ట్రాన్సాక్షన్, లేదా 4 రోజులు జరిగి మళ్ళీ 5 రోజులు గ్యాప్ ఇచ్చి 6వ రోజు జరగచ్చు. మరి అలాంటి సందర్భాల్లో మనం మాన్యువల్గా చూసుకోవాలి అంటే ఆ డేట్లు అనేవి చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. అప్పుడప్పుడు మర్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మనం కంపారిటివ్లీ అకౌంటింగ్ ప్యాకేజ్ చూస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లియర్ కట్గా మనకి ఇక్కడ లభ్యమవడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్ మనకు వచ్చాయో ఆ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్తో పాటుగా ఆ లాస్ట్ డేట్ అక్కడ జరిగినటువంటి ట్రాన్సాక్షన్ యొక్క లాస్ట్ డేట్ కూడా మనకి ఈ స్క్రీన్ మీద అపీర్ అవడం అనేటటువంటిది కనపడుతుందండి. అండ్ ఆల్సో రైట్ హ్యాండ్ సైడ్ చూసినట్లయితే మనకి కంపెనీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే గేట్వే ఆఫ్ టాలీ అని రాగానే ఇక్కడ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే ఇందులో సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, అట్లాగే బ్యాకప్, రిస్టోర్, క్విట్ అని ఇలాగా మనకు కనపడతాయండి. ఇంకా ఆప్షన్స్ కొన్ని ఉండేటటువంటి వెర్షన్లో మనకు కనపడతాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెలెక్ట్ కంపెనీ వల్ల ఏమిటి అంటే ఉపయోగము, ఆల్రెడీ ఇక్కడ మనకి చాలా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ మనకి కనపడతాయండి. మరి ఇందులో ఫలానా కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా సెలెక్ట్ కంపెనీ దగ్గరికి వెళ్ళినట్లయితే అందులో మళ్ళీ ఆ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనేది మనకి డిస్ప్లే అవుతాయి. అందులో ఏ కంపెనీ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేసినట్లయితే టోటల్ ఆ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీలో లాస్ట్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఈ దీంట్లో మనకి లభ్యమవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనం కంపెనీ అనేటటువంటిది కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, అంటే ఇప్పుడే అకౌంటింగ్ ప్యాకేజెస్ మన కంపెనీని ప్యాకేజ్ తీసుకున్నాము, ఇప్పుడు మన కంపెనీతో కొత్తగా ఏదైనా ప్యాకేజ్ రన్ చేయాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి అంటే క్రియేట్ కంపెనీ అండి. అర్థమైందా? ఎప్పుడైతే ఈ సెలెక్ట్ దాంట్లో ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్లో క్రియేట్ కంపెనీ అనేటటువంటి దాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా కంపెనీకి సంబంధించినటువంటి క్రియేషన్కి సంబంధించి కొన్ని మెనూస్ అండి, కొన్ని స్క్రీన్ మనకి డిస్ప్లే అవ్వడం అనేటటువంటిది చేస్తుంది. అర్థమైందా? ఆ కంపెనీ క్రియేషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది మాట్లాడుకుందామండి. ఇక దీంట్లో చాలా నెక్స్ట్ టాపిక్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఇది వర్క్ ఏరియా తర్వాత మన కాలిక్యులేషన్ చేసుకోవడానికి దీనికి సంబంధించిన ఎరేషన్ అనేటటువంటి రాసుకోవడానికి కూడా ఇక్కడ మనం చూపిస్తామండి. ఇక ఈ కాలిక్యులేటర్కి సంబంధించి మనం Ctrl+M అనేటటువంటిది ప్రెస్ చేయడం ద్వారా అంటే ఈ టాలీలో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం ఫాస్ట్గా అన్నీ చేసుకోవడానికి ఇందాక చెప్పాను మీకు ఇదేమి అకౌంటింగ్ నాలెడ్జ్ ఉండేటటువంటి పర్సన్స్ అవసరం లేదు అని. కానీ ఇక్కడ కేవలం కీబోర్డు ద్వారా మాత్రమే
అంటే మౌస్ కూడా అక్కర్లేకుండా కీబోర్డ్ ద్వారా మాత్రమే చేసేటటువంటి ప్యాకేజ్ అండి ఇది. మనకి మౌస్ కూడా అత్తమాటలు కలపవలసినటువంటి పని లేదండి. కానీ కీబోర్డుకి సంబంధించి టాలీలో ఉండేటటువంటి ఫంక్షన్స్ కీస్ అంటామండి. ఆ ఫంక్షన్స్ కీస్ అనేది తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అర్థమైందండి? టాలీ ప్యాకేజ్ నేర్చుకోవాలి అంటే టాలీలో ఉండేటటువంటి ప్రతి ఫంక్షన్ కీని మనం తెలుసుకోవాలి. అది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో సాధారణంగా అంటే దీన్ని ఏమంటామంటే ఫంక్షన్స్ కీ అండ్ షార్ట్ కట్ కీస్ అంటామండి. ఈ టాలీలో ఉండేటటువంటి ఫంక్షన్స్కి కానీ అలాగే దీనిలో ఉండేటటువంటి షార్ట్ కట్ కీస్ అనేటటువంటివి సాధారణంగా ఏమి ఉంటాయి అనేది ఒకసారి మీకు చదువుతున్నానండి, చూడండి. ఇవి కూడా మనకి బుక్లో ఉంది, అవి ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడానండి, చదువుకోండి. కొన్ని ఇంపార్టెంట్గా ఉండేటటువంటి ఫంక్షనల్ కీస్ చూసినట్లయితే చూడండి, ఆల్ట్ ప్లస్ హెచ్ కీ, ఆల్ట్ ప్లస్ హెచ్ కీ ఓపెన్స్ ద ఆన్లైన్ హెల్ప్ స్క్రీన్. ఆన్లైన్ హెల్ప్ స్క్రీన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే ఆల్ట్ ప్లస్ హెచ్. అలాగే ఆల్ట్ ప్లస్ డబ్ల్యూ కీ ఓపెన్స్ ద వెబ్ బ్రౌజర్ యూజ్డ్ ఫర్ బారోయింగ్ ద నెట్ ఫ్రమ్ ద టాలీ స్క్రీన్. అలాగే F1 కీ, F1 కీ ఫంక్షన్స్ కీస్ అండి. F1 కీ, F1 కీ వల్ల యూజ్ ఏమిటి అంటే యూజ్డ్ టు ఓపెన్ ద సెలెక్ట్ కంపెనీ స్క్రీన్ విచ్ కన్సిస్ట్ ఏ లిస్ట్ ఆఫ్ కంపెనీస్. మీకు ఇందాక చెప్పాను చూడండి, కంపెనీ ఇప్పుడు సెలెక్టెడ్ కంపెనీస్, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కావాలి అంటే మనం గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ చేయగానే కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే సెలెక్ట్ కంపెనీ వస్తుంది. ఈ సెలెక్ట్ కంపెనీని ప్రెస్ చేయగానే మనకి ఆ డిస్ప్లే అనేటటువంటిది ఆల్రెడీ మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీలు డిస్ప్లే అవుతాయి. దాన్ని బట్టి మనం ఏ కంపెనీకి కావాల్సిన ట్రాన్సాక్షన్స్ మళ్ళీ కొనసాగించాలో చేసుకోవడం జరుగుతుంది అని చెప్పానండి. అలా మనం గేట్వే ఆఫ్ టాలీ ఓపెన్ చేసిన వెంటనే మనం దీన్ని ప్రాసెస్ చేయక్కర్లేకుండా ఈ F1 అనేటటువంటి దాన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ సెలెక్ట్ కంపెనీ అనేటటువంటిది అక్కడ లిస్ట్ ఆఫ్ కంపెనీ అనేది మనకి డిస్ప్లే అవుతుందండి. అంటే మీరు మళ్ళీ కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి సెలెక్ట్ కంపెనీ కొట్టుకుని ఇవన్నీ అవ్వక్కర్లేకుండా, అంటే ఇది ఒక ఫంక్షనల్ అంటే ఈజీగా ఆ కీస్ ఆపరేషన్ కనుక మనం తెలుసుకున్నట్లయితే చాలా ఆటోమేటిక్గా ఇక్కడ స్పీడ్ అండ్ యాక్యురసీ అన్నాం కదండి, అది మనం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతిసారి మళ్ళీ వెనక్కి వెళ్ళడం, మళ్ళీ కంపెనీ ఇన్ఫర్మేషన్, సెలెక్ట్ కంపెనీ, అందులో లిస్టెడ్ కంపెనీ ఇవన్నీ అవ్వక్కర్లేకుండా ఇక్కడ డైరెక్ట్గా F1 అనేటటువంటి కీని ప్రెస్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా సెలెక్ట్ కంపెనీ అనేటటువంటిది డిస్ప్లే అవుతుంది. అందులో లిస్టెడ్ ఆఫ్ కంపెనీస్ మనకి రావడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ ఆల్ట్ ప్లస్ F1 కీ, ఆల్ట్ ప్లస్ F1 కీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్ట్ ప్లస్ F1 కీ, ఇక్కడ ఆల్ట్ ప్లస్ F1 కీ వల్ల ఏమిటి ఉపయోగం అంటే యూజ్డ్ టు క్లోజ్ ద కంపెనీస్, కంపెనీని క్లోజ్ చేయడానికి ఈ ఆల్ట్ ప్లస్ F1 కీ అనేటటువంటిది విచ్ హ్యావ్ ఓపెన్డ్, ఏదైతే మనం ఓపెన్ చేసామో దాన్ని క్లోజ్ చేయడానికి ఆల్ట్ ప్లస్ F1 కీ అనేటటువంటిది ఇక్కడ ప్రెస్ చేయాలంటే ఓపెన్ చేయడానికి F1 అండి, క్లోజ్ చేయడానికి ఆల్ట్ ప్లస్ F1 అనేటటువంటి ఫంక్షనల్కి మనకి ఉపయోగపడుతుంది. అలాగే F2 కీ, F2 కీ, ఈ F2 కీ అనేటటువంటిది మనం ప్రస్తుతం ఉండేటటువంటి తారీఖుని, కరెంట్ డేట్ని చేంజ్ చేసుకోవాలి అంటే F2 డేటు, F2 ఫంక్షన్కి మనకి డేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది కరెంట్ డేట్ని చేంజ్ చేసుకోవాలి అంటే ఈ F2 కీ అనేటటువంటి దాన్ని మనం ప్రెస్ చేయాలన్నమాట అండి. అలాగే ఆల్ట్ ప్లస్ F2 కీ, ఆల్ట్ ప్లస్ F2 కీ మనకేం తెలుస్తుందంటే యూజ్ టు చేంజ్ ద కరెంట్ టైం. ఇప్పుడు డేట్ని మనం చేసుకోవాలంటే చూడండి, వర్క్ ఏరియాలో మనకి 2 ఉంటాయని చెప్పాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. కరెంట్ డేట్ని మార్చుకోవాలంటే F2 అండి. అదే కరెంట్ పీరియడ్ మార్చుకోవాలి అంటే ఆల్ట్ ప్లస్ F2 అనేటటువంటి ఫంక్షన్కి మనం వాడుకోవాలి. అలాగే F3 కీ అనేటటువంటిది when more than one company open, this button can be used to display the change current company screen where you can move between different companies. అంటే
ఈ F3 అనేటటువంటిది కంపెనీ అనేటటువంటిది డిఫరెంట్ కంపెనీస్గా ఉన్నప్పుడు ఇగో మనకి కంపెనీస్కి సంబంధించి లిస్టు ఓపెన్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందండి. అర్థమవుతుందా? ఈ F3 అనేటటువంటిది కంపెనీకి సంబంధించి మనకి when more than one company open, this button can be used to display the change current company screen. కరెంట్ కంపెనీకి సంబంధించి ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే ఈ F3 అనేటటువంటి ఫంక్షనల్ కీని మనం వాడతామండి. ఇక Alt+F3 కంపెనీ F3 కీ Alt+F3 చూసుకున్నామంటే మనకి ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అది స్క్రీన్ అనేటటువంటిది ఓపెన్ అవుతుందండి. అంటే Alt+F3కి ఇట్ ఓపెన్స్ ద కంపెనీ ఇన్ఫర్మేషన్ మెనూ. కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది మీరు కావాలి అనుకుంటే Alt+F3 అర్థమైందంటే Alt+F3 అనేటటువంటి ఆ ఫంక్షన్ కీని మనం వాడుకోవాలి. ఇక F11కి మనం చూసినట్లయితే ఓపెన్స్ ఏ స్క్రీన్ టు సెలెక్ట్ డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ టాలీ. డిఫరెంట్ ఫీచర్స్ సంబంధించి టాలీకి సంబంధించి డిఫరెంట్ ఫీచర్స్ మనకి ఈ F11 కీలో మనకి కనబడతాయండి. అలాగే F12 కీ మనం చూసినట్లయితే ఓపెన్ ఏ స్క్రీన్ టు కాన్ఫిగర్ టాలీ టు సూట్ అవర్ రిక్వైర్మెంట్స్. కాన్ఫిగర్కి సంబంధించి రిక్వైర్మెంట్స్ సంబంధించి ఇక్కడ F12 కీ అనేటటువంటిది ఉపయోగపడుతుందండి. ఇక F4 కీ అనేటటువంటిది కాంట్రా ఓచర్ ఎంట్రీ అండి. అంటే కాంట్రా ఎదుటి పద్ధతులకు సంబంధించి ఓచర్ రాసుకునేటప్పుడు ఈ F4 కీ అనేటటువంటి ఫంక్షనల్ కీని వాడతారండి. అలాగే F5 కీ మనం చూసినట్లయితే పేమెంట్ ఓచర్ ఎంట్రీ. అంటే మీకు ఆల్రెడీ టాలీ చెప్పానండి. టాలీ అకౌంటింగ్ ప్యాకేజీలో టాలీకి సంబంధించి మనం 3 ముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకోవాలి అన్నాము. ఒకటి గ్రూప్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే లెడ్జెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషను, అలాగే ఓచర్ క్రియేషన్ అనేటటువంటి తెలుసుకోవాలి. ఇక్కడ అకౌంటింగ్ ఓచర్లు మొత్తం ఎన్ని ఓచర్స్ ఉన్నాయి ఏంటి అనేది అక్కడ దాని గురించి వచ్చినట్టు మాట్లాడుకుందామండి. ఇందులో ఈ ఓచర్కి సంబంధించి మనకి F4కి కాంట్రా ఓచర్కి సంబంధించి, F5 పేమెంట్ ఓచర్లకు సంబంధించి, అలాగే F6 రిసీట్ ఓచర్కి సంబంధించి, అట్లాగే F7 జర్నల్ ఓచర్కి సంబంధించి, అట్లాగే F8 సేల్స్ ఓచర్కి సంబంధించి, అలాగే F9 పర్చేజ్ ఓచర్కి సంబంధించి, అలాగే F10 మెమో ఓచర్ ఎంట్రీకి సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అనేటటువంటి ఓచర్ అనేటటువంటి దాంట్లో మనకి F4 నుంచి F10 వరకు కూడా మనకు ఓచర్స్, ఈ పేమెంట్ ఓచర్ కానీ, జర్నల్ ఓచర్ కానీ, రిసీట్ ఓచర్ కానీ, అట్లాగే పర్చేజ్ ఓచర్ కానీ, మెమో ఓచర్స్ కానీ, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ ఫంక్షనల్ F4, F5, F6, F7 ఇలా F10 వరకు మనకి ఆ ఫంక్షనల్ కీస్ని చేసుకోవడం ద్వారా మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది టక్మని ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, డిస్ప్లేలో చూపించడం అనేటటువంటి జరుగుతుందండి. ఇవి ముఖ్యంగా మనకి మన టాలీలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి ఫంక్షనల్ కీస్ అండి. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పుకోవచ్చునండి. ఇక్కడ సాధారణంగా మనం టాలీ మామూలుగా అకౌంటింగ్ పరంగా నాలెడ్జ్ని మనం తెలుసుకోవాలి అంటే కంపెనీ అంటే అకౌంటింగ్ సంబంధించి ఇక్కడ సాఫ్ట్వేర్ కాబట్టి కొంచెం అకౌంటింగ్ నాలెడ్జ్ అనేటటువంటిది ఉంటే ఇంకా చాలా బెటర్గా మనం దీన్ని ఉపయోగించుకోవడం అనేటటువంటిది జరుగుతుందండి. మనకు కూడా చేసేటటువంటి ఆపరేటర్కి కూడా మనకు కొంత అకౌంటింగ్ మీద కూడా అవగాహన ఉన్నట్లయితే మరింతగా వాడు ఫాస్ట్ అనేటటువంటిది చేయడానికి మంచి సమర్థవంతమైనటువంటి మంచి స్థితిలో వాడు వ్యవహారాలని పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సాధారణంగా అకౌంటింగ్లో మనం చూసినట్లయితే ఆ జర్నల్ అనేటటువంటిది మనం చెప్పుకున్నాము. జర్నల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ అన్నాము. చిట్టా అనేటటువంటిది వ్యాపార వ్యవహారాలు అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాసేటటువంటి ఒక తొలిపద్దు పుస్తకంగా మనం చిట్టా అని చెప్పుకోవడం అనేటటువంటి జరిగిందండి. ఈ చిట్టాలో మనకి కొన్ని వివరాలని ఇక్కడ నమోదు చేస్తామండి. ఇది 5 కాలమ్స్ ఉంటాయి. మీ అందరికీ ఆ చిట్టా యొక్క ఆ ఫార్మెట్ తెలుసున్నది. చూడండి, చిట్టా యొక్క ఫార్మెట్లో ఏం చెప్తున్నాం మనం. ఫస్ట్ ఫార్మెట్ వచ్చి డేట్ కాలం ఉంటుందండి. రెండవ దాంట్లో పర్టిక్యులర్స్ అనేటటువంటిది రాస్తాము.
మూడో దాంట్లో లెడ్జర్ ఫోలియో నెంబర్ ఉంటుందండి. ఇక 4వ కాలంలో డెబిట్ ఐటమ్ ఉంటుంది, 5వ కాలంలో క్రెడిట్ ఐటమ్ ఉంటుంది. దిస్ ఇస్ ద ప్రొఫార్మ్ ఆఫ్ ఏ జర్నల్, డేట్, పర్టిక్యులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ అండ్ క్రెడిట్, ద టోటల్ 5 ఇన్ఫర్మేషను ఇక్కడ మనం తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇక ఆ రెండవ సెట్ ఆఫ్ ఏమిటారు అంటే బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ. ఇది ఈ జర్నల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ ప్రైమరీ ఎంట్రీ. మీరు ఆల్రెడీ చదివారు, చిట్టా అనేటటువంటిది తొలిపద్దు పుస్తకము అంటాము. ఇక మలిపద్దు పుస్తకం అనేది మనం లెడ్జర్ అండి. అందుకనే ఇక్కడ ఈ లెడ్జర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలండి. ఇక్కడ కేవలం 3 ఐటమ్స్ అండి, గ్రూప్స్కి సంబంధించి, లెడ్జర్కి సంబంధించి, ఓచర్కి సంబంధించి. మూడింటి మీద మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే ఇంకా టాలీ అనేటటువంటి ప్యాకేజీ ఈజీగా మనం చేయగలుగుతామండి. అర్థమైందా? ఇక అలాగే ఇక్కడ మనం సూత్రాలు అకౌంటింగ్ పరంగా ఆ డెబిట్ క్రెడిట్ అనేటటువంటిది అంటే మనం సింపుల్గా అంతా మీ కామర్స్ వాళ్ళే కాబట్టి ఆ డిఆర్ సిఆర్ అనేటటువంటి సింపుల్గా దీన్ని డినోట్ చేయడం చేస్తూ ఉంటాం, అటు డెబిట్ని కానీ క్రెడిట్ని కానీ. ఇక ఈ చూసినట్లయితే అకౌంటింగ్ పరంగా మనం చూసినట్లయితే అకౌంట్స్ సంబంధించి ఫండమెంటల్స్ కొంతవరకు మనకు ఐడియా అనేటటువంటిది ఉండాలండి.